Hi, hello everyone. Investments in stocks or trading in equity market ఇంట్రాడే ఏది బెస్ట్ అంటే ఇన్వెస్ట్మెంట్స్కి ఎక్కువ మనీ కావాలి. ప్రాఫిట్స్ కూడా వస్తాయి, కానీ యావరేజ్ ప్రాఫిట్స్ వస్తాయి. ట్రేడింగ్కి తక్కువ మనీ కావాలి, ప్రాఫిట్స్ మాత్రం చాలా వస్తాయి. దీన్ని నమ్మి మనం ఏం చేస్తాం, మనీ తక్కువ కదా అని చెప్పేసి ఇంట్రాడే ట్రేడింగ్లోకి వెళ్తాం. కానీ ఇక్కడ మనం స్టడీ చేయకుండా ఫండమెంటల్స్ లేకుండా వెళ్ళిపోతుంటాం, అస్సాం అయిపోతాం. సో ఇన్వెస్ట్మెంట్ చేసినా, ఇంట్రాడే ట్రేడింగ్ చేసినా రెండిటికి వర్క్ చేసి ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్స్ కనుకోండి, ఒక 1 ఇయర్‌లో ఈ కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ బాగా ఇచ్చింది కాబట్టి బాగా గ్రాడ్యువల్ గ్రోత్ ఉంటదని నమ్మొచ్చు. ట్రేడింగ్‌లో కంపెనీ గ్రోత్ ఉన్నా, మనం ఈ రోజు పర్టిక్యులర్‌లీ ఒక రోజులో మార్కెట్ ఎలా ఉంటదని గెస్ చేసి అప్ ట్రెండా, డౌన్ ట్రెండా అని గెస్ చేసి పెట్టాలి. అలా కాకుండా 2 గెస్ చేసి మనం సైడ్ వేస్ వెళ్ళిపోయిందనుకోండి మార్కెట్, మనం నష్టపోతాం. చార్జెస్ కట్టుకోవాలి. అంటే రూ. 100 షేరు కొనాలంటే ఇన్వెస్ట్మెంట్స్‌లో నువ్వు రూ. 100 పెట్టాలి. ట్రేడింగ్‌లో రూ. 30 పెడతావు. రూ. 100ని రూ. 30కి ఒక రోజుకి కొంటాం మనం. అక్కడ లాభాలొస్తే ఓకే. లాభాలు రాలేదనుకోండి, ఆ లాభం నష్టం వచ్చింది నష్టం భరించాలి, చార్జెస్ కట్టాలి. సో, బిగినర్లందరికీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ చాలా చాలా బెస్ట్. ఇంట్రాడే ట్రేడింగ్‌కి వెళ్ళండి. ఒక 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అయ్యాక మంచి ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్ ఉన్న రోజుల్లో మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేశారనుకోండి, మీకు చాలా వండర్‌ఫుల్‌గా ఉంటాయి. ఎలా అంటే క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకోవాలి. బిగినర్‌కి చెప్తున్నాను. బిగినర్ అయితే ఇన్వెస్ట్మెంట్స్ ఖచ్చితంగా చేయండి. ఇంట్రాడేకి అంత వెళ్ళకండి. వెళ్ళినా ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయండి. ఎక్స్‌పీరియన్స్ ట్రేడర్స్ ఎలాగో ట్రేడింగ్ చేస్తుంటారు. వాళ్ళని మీరు ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి ట్రేడింగ్‌లోకెళ్లారా ఉన్న మనీ పోతుంటాయి. సో, ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక రూ. 100 షేర్ ఉందనుకోండి, వాల్యూ రూ. 100 ఉందనుకోండి, రూ. 100 తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్‌లో పెట్టండి. మీరు స్టడీ చేసి ఆ కంపెనీ ఫండమెంటల్స్ అన్నీ బాగుంటే ఇన్వెస్ట్మెంట్ సైడ్ వెళ్ళి ఇన్వెస్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు రూ. 10 ఏంటి, రూ. 50 దాకా లాభాలు రావచ్చు మీరు ఒక 1 ఇయర్, 2 ఇయర్ అలా ఆగితే. రూ. 100కి. సో, ఇన్వెస్ట్మెంట్ ఈస్ ద బెస్ట్ ఫర్ బిగినర్స్. ట్రేడింగ్ ఎవరు చేయాలి? 1 ఇయర్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ వచ్చి రిటర్న్స్ పొందిన వాళ్ళు ఉంటారో, వాళ్ళు ట్రేడింగ్‌లోకి రావాలి. అంటే ఏ రోజు ఎలా ఉంటుందో మార్కెట్ ఎవరికీ తెలీదు. కానీ ఆ రోజులో ఒక 2-3 హవర్స్ మనం ఈజీగా ప్రెడిక్ట్ చేయొచ్చు. మార్కెట్ సైడ్ వేస్ ఎళ్తదా? అప్ సైడ్ ఎళ్తదా? డౌన్ ట్రెండ్ ఎళ్తదా అని. సో, ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రేడింగ్‌లోకి రావాలి. సో, ఏది బెస్ట్ అంటే 2 బెస్టే అనొచ్చు. కానీ అమౌంట్ అనేది ఇన్వెస్ట్‌మెంట్స్‌కి చాలా కావాలి. ట్రేడింగ్‌కి అమౌంట్ అంత అవసరం లేదు. సో, ఎప్పుడు కూడా ఎక్స్‌పీరియన్స్ లేకుండా ట్రేడింగ్ చేయకండి. ఇన్వెస్ట్‌మెంట్స్ చేయండి. ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఇన్వెస్ట్‌మెంట్స్ చేయొచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్. రిటర్న్స్ కూడా వస్తాయి మీకు. మీకు కనీసం ఫండమెంటల్స్ తెలియకుండా ఉత్తినే ఆ కంపెనీలోకెళ్ళి పెట్టినా చాలా వరకు రూ. 10 లాభం చూస్తారు. సో, ఇది నేను చెప్పాలనుకున్నది. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.